ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనకు శని యొక్క మార్పును తెలియజేస్తున్నాము. ఈ విశ్వావస నామ సంవత్సరంలో మకర రాశి వారికి కంప్లీట్గా కూడా ఈ శని యొక్క ఏలినాటి శని అనేది ఇబ్బంది నుండి తొలగిపోతుంది. ఇప్పుడు మీకు మూడవ స్థానంలో రావడం వల్ల అన్ని అదృష్టము చాలా వరకు అనుకూలం ఉందన్నమాట. మనం ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు మన జన్మరాశికి కానీ జన్మలగ్నానికి కానీ 3, 6, 11 స్థానాల్లో శనిగ్రహం ఉండడం వల్ల చాలా అనుకూలం అనమాట. మీకు అనుకోని మంచి అభ్యుదయము, ఉన్నతి అన్నీ ఉంటుందన్నమాట. ఈ మకర రాశి వారైతే లాస్ట్ ఒక 6 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బంది పడ్డారనమాట. ఉద్యోగంలో ఉన్నవారు, చదువుకున్నవారు, ఏ పని కూడా అంత ఈజీగా అయ్యుండదనమాట. ప్రతి ఒక్కటి నిదానం దాని యొక్క సమయాన్ని అది తీసేసుకుంటుందన్నమాట. అందుకని చాలా మందత్వంగా జరిగి ఉంటుంది. అదేవిధంగా చాలా వరకు ఇబ్బందులు కూడా పడిలేచి ఉంటారు. చాలా యొక్క అవమానాలు పడడం, చాలా మార్పులు జరగడం ఇలాంటివన్నీ జరిగినాయన్నమాట. అందుకని మీకిప్పుడు 30 సంవత్సరంలో వెనక మీకు ఈ అదృష్టం కలిగి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఆ యొక్క అదృష్టం మిమ్మల్ని వరిస్తోందనమాట. ఎవరికైనా ఇప్పుడు ఫస్ట్ రౌండ్ శని ఉంటే వాళ్ళకు ఫస్ట్ రౌండే చాలా మంచిగా వస్తుంది కాబట్టి మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. దీన్ని మంచిగా మీరు ఉపయోగించుకుంటే మీ యొక్క జీవితాన్ని సద్వినియోగం చేసుకుని లైఫ్ సెటిల్ అవ్వచ్చు అనమాట. ఉద్యోగంలో కానీ ఏదైనా ఆస్తులు కానీ ఏదైనా కూడా మీరు అనుకున్నవన్నీ చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉందని మాత్రం తెలియజేయచ్చు. అందుకని మీరు ఇదొక మంచి అవకాశంగా తీసుకుని దీన్ని సద్వినియోగం చేసుకుని మాత్రం తెలియజేస్తున్నాను. అదేవిధంగా మంచి ప్లేస్లో ఉద్యోగం లేని వాళ్ళకు ఏమైనా ఫారెన్ పోయి సెటిల్ అవ్వాలంటే 100% ఫారెన్ వెళ్ళడానికి యోగం ఉంది. 100% మీరు ఫారెన్ ట్రిప్ అయితే మీకు జరిగి తీరుతుందనమాట. అట్లీస్ట్ అక్కడ ఉద్యోగం లేకపోయినా కూడా ఫారెన్ ట్రిప్ యోగమైనా కూడా మీకు కలిగి తీరుతుందనమాట. దాన్ని అన్నీ అనుకూలంగా ఉంటుంది. మూడవ స్థానాన్ని మనము చిన్న ప్రయాణాలు అనమాట. షార్ట్ జర్నీస్ అంటాం అనమాట. పోయి వచ్చేయడం అనమాట. లాంగ్ జర్నీ లేకుండా షార్ట్ షార్ట్ దీంతో వెళ్ళి రావడం అనుకూలంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా మీ యొక్క మీ యొక్క వ్యక్తిగత జాతకంలో మాత్రమే మనం కరెక్ట్గా తెలియజేయగలుగుతాం దీన్ని, మీ యొక్క జాతకంలో పరిస్థితులు. అదేవిధంగా ఇది ఒక రాశిని తర్వాత లగ్నాన్ని బట్టి చెప్పడం మాత్రమే తెలియజేస్తుందన్నమాట. డాక్యుమెంట్స్ సైన్ చేయడం, కొత్త ఒప్పందాలు చేయడం అనమాట. ఏదైనా అగ్రిమెంట్స్, లేదంటే ఇల్లు కొనడము, లేదంటే ఏదైనా బాధ్యతలకు ఆ డాక్యుమెంట్స్ సైన్ చేయడం మంచిది అవుతుందన్నమాట. కాంట్రాక్ట్ సైన్ చేయడము ఇవంతా కూడా లాంగ్ టర్మ్ దీనికి మీకు చాలా ఉపయోగం అవుతుందన్నమాట. ఎక్కువ బంగారం కూడా కొనేవారు ఎవరంటే ఈ మకర రాశి వారే. ఈ మకర రాశి వారికి ఆ యొక్క బంగారు పైన ఎక్కువ కొద్దిగా పిచ్చి ఉంటుందన్నమాట. వాళ్ళు బంగారును చాలా ఇష్టపడుతుంటారనమాట. బంగారును ఏదో ఒక రకంగా కొనడం, సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక రకంగా మీరు బంగారు కొనడం జరుగుతూ ఉంటుందన్నమాట. అదేవిధంగా శుక్రుడు యాక్టివేట్ అవుతాడనమాట. చాలా బాగా యాక్టివేట్ అవుతాడనమాట. బంగారం కొనడం వల్ల శుక్రుడు యాక్టివేట్ అనమాట. ఆభరణాలు అంటే శుక్రుడు అనమాట. ఫినిషింగ్ గూడ్స్ అంటాం అనమాట. యాక్టివేట్ అవుతుందన్నమాట. ఏదైనా ప్రాపర్టీ కొనడం కూడా మీకు అనుకూలంగా ఉంటుందన్నమాట. మీకు కోర్టులో ఏదైనా కేసులు, ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ సమస్య ఇప్పుడు మీకు తీరిపోతోంది. దాని నుండి మీకు చాలా అనుకూలంగా ఉంది. ఇప్పుడు ఎవరికైనా మ్యారేజ్ ఇష్యూస్ ఉందనుకోండి, ఆ మ్యారేజ్ ఇష్యూస్ కూడా క్లోజ్ అయిపోతుందన్నమాట. అప్పుడు ఇవాళ కొత్త పెళ్ళి కాని వారికి పెళ్ళి అవ్వడం అది కూడా అవుతుందన్నమాట. అదేవిధంగా సంతానం యోగం కూడా ఉంటుంది. ఫ్యామిలీ ఎక్స్పాన్షన్ అంటే మీ కుటుంబం చాలా బాగా వృద్ధి చెందుతుందన్నమాట. ఎంత కావాలంటే అంత వృద్ధి చెందడం, చాలా బ్రహ్మాండంగా ఉండడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా సుభిక్షంగా ఉంటుందన్నమాట. మీకు ఈ 2.5 సంవత్సరం చాలా సుభిక్షంగా ఉంటారు. అన్నీ కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట. ధనాధిపతి కూడా 3వ స్థానంలో ఉండడం అది మీకు అనుకూలంగా ఉంటుంది. అనుకూలం అనమాట. ధనాధిపతి ఏంటి? గురువు అనమాట. గురువు కూడా 3వ స్థానంలోకి శనిగ్రహం అక్కడ కూర్చోకపోవడం వల్ల ఆ కలయిక అది మనకేమంటారంటే ధర్మకర్మాధిపతి యోగం అంటాం అనమాట. అలాంటిది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అదేవిధంగా కళత్ర స్థానం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు డబ్బులు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. భార్య నుండి కూడా అనుకూలం, భార్య వంశం నుండి కూడా అనుకూలం ఉంటుందన్నమాట. అది ఒక్కసారి మాత్రం వస్తుంది కాబట్టి అలాంటి వచ్చినప్పుడు దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవడం చాలా చాలా అనుకూలం అనమాట. ఎక్కువగా అమ్మాయిలు సంతానమయ్యే అవకాశం అయితే కనబడుతుంది ఈ సంవత్సరం. ఎవరికైనా పిల్ల సంతానం కాని వారికి అమ్మాయినా అబ్బాయినా ఒకటే
మన యొక్క పూర్వకర్మ కర్మ నుండి అది మనకు ఆ సంతానం అయ్యే అవకాశం అయితే కనబడుతూ ఉందన్నమాట. ఇప్పుడు దీంతో కూడా అంతేనమాట. ఒక సీజన్‌లో అమ్మాయిలు పుడతారు. ఇంకొక సీజన్‌లో అబ్బాయిలు పుట్టే అవకాశం ఉంటుందనమాట. ఈ మకర రాశి వారికి. ఓకే. తండ్రితో చాలా అనుకూలంగా ఉంటారు. తండ్రి మాట జవదాటకుండా ఉంటారు. అదొక అనుకూలం అన్నమాట. తర్వాత మకర రాశి వారికి మంచి ఉద్యోగం, సెటిల్మెంట్ అయితే జరిగి తీరుతుందనమాట. మంచి లాభం అయితే బ్రహ్మాండంగా ఉంది. ఎవరైనా నీట్ ఎగ్జామ్స్ ఇట్లాంటి కాంపిటీషన్ ఎగ్జామ్స్‌లో రాయడం వల్ల చాలా అనుకూలంగా ఉంది. వాళ్ళకి బ్రహ్మాండమైన భవిష్యత్తు కనబడుతుందనమాట. తర్వాత వ్యయం ఉండదు. వ్యయం అయితే చాలా తక్కువ ఉంటుంది. బంధువర్గం నుంచి చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. బంధువర్గం నుంచి చాలా అనుకూలంగా ఉంది. కొత్త బంధువులు రావడం, వాళ్ళతో సుఖ సంతోషాలతో ఉండడం, మీ యొక్క సుఖ సంతోషాలు వాళ్ళతో పంచుకోవడం జరుగుతుందనమాట. ఇది మంచి కాలమని మాత్రం చెప్పవచ్చు. దీన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మీ యొక్క జీవితం కూడా చాలా బాగుంటుందని తెలియజేస్తూ, మకర రాశి వారికి ఇంకోసారి మీకు అన్ని ఆయురారోగ్య భాగ్యాలన్నీ ఇచ్చి ఆ దేవుడు కాపాడాలని కోరుతూ, అదేవిధంగా ఈ విష్ణువు యొక్క ఆరాధన, అదేవిధంగా వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయడం చాలా మంచిదనమాట. మీకు అప్పుడప్పుడు వీలైనప్పుడు వెంకటేశ్వర స్వామికి చెరుకు రసంతో అభిషేకం చేయించడం వల్ల చాలా అనుకూలమవుతుందనమాట. అది చేయించండి. విష్ణు సంబంధించిన దేవస్థానాలు ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా కొలవడం వల్ల మీకు అన్నీ కూడా అనుకూలమవుతుందని తెలియజేస్తున్నాను. అందరూ బాగుండాలని కోరుతూ, సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.